అంటే కాంగ్రెస్ అంటే ఇది కాదు, ఒక రకంగా రోజు రోజు ఒక రకంగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నది. ఈ దేశానికి మంచిది కాదు. ఒకసారి విడిపోయిన దేశం ఇప్పుడెప్పుడే అతుక్కొని మళ్ళీ ఎన్నో సంవత్సరాల మళ్ళీ రకరకాల పరిణామాలు చూసాము. మళ్ళా దేశం ఇంకోసారి ముక్కలు కాకూడదు. బీజేపీ అంటే మతాన్ని ఎజెండాగా తీసుకొని ఎక్కువగా మీడియా మిత్రులకు అందరికీ ఒకసారి చంద్రమౌళి గారు, మిత్రులు, ఈ వ్యూవర్స్ అందరికీ, కోట్లాది మంది ఉంటే కోట్లాది మంది, లక్షలాది ఉంటే లక్షల మంది, మిలియన్స్ ఉంటే మిలియన్స్. మతతత్వ పార్టీ అంటే ఏంటి? మతాన్ని కాపాడుకునే పార్టీ అని రెండు తెలుసుకోవాలి. భారతీయ జనతా పార్టీ తన ధర్మాన్ని రక్షించుకుంటుంది. ఎప్పుడు కూడా పరమత సహనం, పరమతాన్ని ప్రేమించంటది. అదే ఎదుటి మతం. తన మతాన్ని కాపాడుకుంటూ మత విస్తరణ చేస్తుంది. కొన్ని క్రిస్టియానిటీ కావచ్చు. మీరు మత విస్తరణ అంటున్నారు, కానీ కాంగ్రెస్ మాత్రం మత విద్వేషాన్ని చెలరేగొడుతుంది. 100%. ఆ బిల్స్ అని చెప్పాలంటే ఇక గంటల కొద్ది చర్చలు అవుతాయి. కానీ బీజేపీ వాళ్ళ ప్రచారంలో మేము అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీలకు ఉన్న రిజర్వేషన్లు తీసేస్తాం, ముస్లిం పేర్లు ఉన్న నగరాల పేర్లు మార్చేసి హిందూ పేర్లు పెడతాం చెప్పింది బీజేపీ నాయకులు కాదా? అది ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేయాలి. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ చేయాలి, ముస్లింలు కూడా చేయాలి. దేశం అంటే హిందువులది కాదు, దేశం గురించి పోరాడింది ముస్లిం వీరులు. చాలా మంది ముస్లిం బిడ్డలు త్యాగాలు చేశారు. కానీ మరి ముస్లింలకు రిజర్వేషన్లు తీసేయాలి, ముస్లిం పేర్లు తీసేయాలనేది అందరినీ కలిపి అట్లా కాదండి. ఔరంగజేబు ఎందుకు పెడతారండి? 25 లక్షల మంది హిందువులను మత మార్పిడి చేశాడు. వాళ్ళే ఇప్పుడున్న ముస్లిమ్స్. వాళ్ళు ఎవరో కాదు, మన హిందువులు. ఎవరు వాళ్ళు? మా తాతలండి, ఫోర్ ఫాదర్స్ అంతా ఒకటే. ఇదంతా ఈ విద్వేషాలు రెచ్చగొట్టడం. మనం అందరం బ్రదర్స్ అని చెప్పుకుంటే ఏం ప్రాబ్లం ఉంటుంది? కలిసి ఉంటాము. మేము చిన్నప్పుడు ఉన్నాము మా విలేజ్లో, కరీం బాయ్, మహమ్మద్ బాయ్, వాహిద్ బాయ్, కలిసి ఉండేవాళ్ళం. కట్టు, తిట్టు, బొట్టు అన్నీ మాలాగా. అంటే బొట్టు అనే పద్ధతి వేరే, కానీ కట్టు కూడా అంత మాలాగానే ఉండేది. చీరలు కానీ, దోతులు కానీ పల్లెలలో. ఇప్పుడు వచ్చింది ఏంది? ఒక మత విద్వేషము. ఇప్పుడు మరి అదే ఇప్పుడు ఇదే త్రిబుల్ తలాక్ ఉన్నది. మరి మిగతా ఇస్లామిక్ దేశాలలో ఎందుకు లేదు? పవిత్ర నేల సౌదీలో ఎందుకు లేదు? ఖతార్లో ఎందుకు లేదు? అంటే నేననేది ఏంటండి, ఇప్పుడు ప్రతి మనిషికి ఒక 4 సంబంధాలు ఉంటాయి, మేల సంబంధాలు. తల్లి, చెల్లె, తోడబుట్టిన చెల్లె, కట్టుకున్న వీర్య, కన్న బిడ్డ. ఈ 4 రక్త సంబంధాలు ఉంటాయండి ఒక మగవాడికి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ఆడబిడ్డల ఆత్మగౌరవం నిలబడడానికి తిరుపతి తలకు తీశాడు. దాని తప్పేముంది? ఇంకా గుళ్ళు మరి ఎందుకు కడుతున్నారు దుబాయ్లో? దుబాయ్లో శివాలయం ఎందుకు కడుతున్నారు? ఇక్కడ గుళ్ళల్లో ఉత్సవొత్తారు. ఇది న్యాయమా? శివలింగం మీద పాలు పోసే పోతారా? వీడియో లైవ్లో పెడతారా? దానికి బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వత్తాసు పలుకుతాయా? అడిగే వాళ్ళు లేకపోతే ఎన్ని రోజులు ఇంకేం చేస్తారు మీరు దేశాన్ని? మాకున్నదే ఒకే ఒక్క దేశం. అదే చెప్తున్నాను, అన్ని ఛానళ్ళే చెప్తున్నాను. దయచేసి మమ్మల్ని బతకనివ్వండి. మీకు అందరికి అన్ని దేశాలున్నాయి. క్రిస్టియన్స్కి 150 దేశాలున్నాయి, ముస్లిమ్స్కి 50 దేశాలున్నాయి. ఇంకా ఉన్నది మాకు ఒకే ఒక్క దేశం. తరిమేశారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరిమేశారు, పాకిస్తాన్ నుంచి తరిమేశారు. 1% ఏడుస్తున్నారు. పార్లమెంట్ సభ్యులు ఏడుస్తున్నారు, పార్లమెంట్లో ఏడుస్తున్నారు. 13 సంవత్సరాల బిడ్డలని బలవంతంగా కిడ్నాప్లు చేసి నేను చెప్పట్లేదు. పాకిస్తాన్ పార్లమెంట్ సభ్యుడు చెప్తున్నాడు. రాకేష్ రెడ్డి గారు, కాంగ్రెస్ అంటుంది అయితే ఇటువంటి మతానికి సంబంధించి మాటలు మాట్లాడి ప్రజాస్వామ్యానికి సంబంధించి మాట్లాడకుండా కేవలం మతాన్ని బేస్ చేసుకునే బీజేపీ వెళుతోంది, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుందంటే చెప్తోంది. నేను మత విద్వేషాలు కాదండి, మళ్ళీ మీకు అదే మాట్లాడట్లేదు, ఆ మతాన్ని కాపాడుకుంటున్నాం. నేను ఎక్కడ కూడా చెప్తున్నాను, దయచేసి ఈరోజు మా దగ్గర మంత్రులు కావచ్చు, అబ్దుల్ కలాం గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసింది ఎవరండి? మాకు మత విద్వేషం ఉంటే ఎట్లా చేస్తామండి? మీరు చంద్రబాబు ఎక్కడండి? చంద్రబాబు కానీ చెప్పుకుంటాడు మొత్తం భారతదేశ రాజ్యాంగం కూడా నేను రాసినట్టు ఆయన పెద్ద ఆయన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.